కడియం శ్రీహరి నివాసానికి కాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ ను వీడిన కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షి, సంపత్ కుమార్, రోహిత్ రెడ్డిలు కడియం నివాసానికి చేరుకున్నారు. కడియం శ్రీహరి నివాసానికి కాంగ్రెస్ నేతలు వెళ్లారు. బీఆర్ఎస్ ను వీడిన కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించడానికి కోసం కాంగ్రెస్ నేతలు దీపాదాస్ మున్షి, సంపత్ కుమార్, రోహిత్ రెడ్డి కడియం నివాసం వద్దకు ప్రస్తుతం చేరుకున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, కాంగ్రెస్ నేతలు కడియం శ్రీహరి నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అక్కడ పరిస్థితి? రాజేశ్వరి, నిన్న రాత్రి 10 గంటల తర్వాత కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, మరొకవైపు బీఆర్ఎస్ నేతల కబ్జాలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను పార్టీకి పోటీ చేయడం లేదని చెప్పేసి నిన్న రాత్రి స్పష్టం చేసింది. దాని దృష్ట్యా నిన్న సాయంత్రమే కడియం కావ్యతో పాటు కడియం శ్రీహరి వీరంతా కూడా హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మినిస్టర్ క్వార్టర్స్ లోని కడియం శ్రీహరి ఇంట్లో ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, మరొకవైపు రోహిత్ రెడ్డి, మల్లు రవి, సంపత్ కుమార్ వీరంతా కూడా పార్టీలో జాయిన్ కావాలని చెప్పేసి వారందరినీ కూడా దీప్దాస్ మున్షి కోరినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఒకవైపు అభ్యర్థులతో పాటుగా ప్రజెంట్ ఎంపీలుగా ఉన్నటువంటి వారు, మిగతా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అందరూ. దాంట్లో భాగంగానే వరంగల్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కడియం కావ్యను కూడా పార్టీలోకి రావాలని చెప్పేసి దీప్దాస్ నుంచి ఆహ్వానించారు. అయితే ఇక పోటీకి సంబంధించి ఇప్పటికే స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య ఉన్నారు. పార్టీ ఇక వరంగల్ ఎంపీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఇంకా 4 సీట్లను ప్రకటించలేదు. దాంట్లో వరంగల్ పార్లమెంటు కూడా ఉంది. దాని నుంచి కడియం శ్రీహరి కానీ కడియం కావ్యను కూడా పోటీ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నేతలు వారు కోరే అవకాశం ఉంది. ఇక పోటీకి ఇంకా పార్టీ జైనింగ్స్, దాంతో పాటుగా ఇద్దరిట్లలో ఒకవైపు ఇటు శ్రీహరి పోటీ చేస్తారా లేకపోతే కడియం కావ్య పోటీ చేస్తారా అనేది ఈ సమావేశం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రాజేశ్వరి, ఇక జైనింగ్ కు సంబంధించి రేపు లేదా 4వ తేదీ అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి కొంత సమాచారం అయితే అందుతుంది. రాజేశ్వరి, ప్రేమ్, అయితే కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. గట్టి హామీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంది అని చెప్తున్నారు. సో ఎలాంటి గౌరవం దక్కే అవకాశం కనిపిస్తోంది? అయితే ఇప్పటికీ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉన్నారు. వారిని సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా మరి కడియం శ్రీహరి ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత బలమైన నేత, గతంలో మాజీ మంత్రిగా పనిచేసినాడు, తాను మాజీ ఎంపీగా కూడా పనిచేశారు. వారికి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలపై చాలా అనుభవం ఉంది. పెద్ద ఎత్తున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా శ్రీహరిని పోటీ చేపిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తనను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొకవైపు కడియం కావ్య కూడా తాను నియోజకవర్గంలో స్టేషన్ గన్పూర్ కు సంబంధించి కొంత అక్కడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కానీ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని మరొకవైపు ఒక ట్రస్ట్ ద్వారా స్కూల్స్, మిగతా వారందరికీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. తనకు ఎమ్మెల్యేగా, ఆ తండ్రికి ఎంపీగా అభ్యర్థిత్వ వారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పేసి పోటీ చేయించాలన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. రాజేశ్వరి, ప్రేమ్, మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో అటు బీఆర్ఎస్ నేతలు కూడా నమ్మక ద్రోహం చేశారంటూ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పరిస్థితుంది. దీనిపైన కడియం శ్రీహరి ఏమైనా స్పందించారా? ఇప్పటికైతే ఇంకా దీప్దాస్ మున్షితో సమావేశం అయితే కడియం శ్రీహరి, కడియం కావ్య నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ కు సంబంధించి జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకత్వంలో ఒకవైపు ఆరు రమేష్ కానీ లేకపోతే డాక్టర్ రాజా వీరిద్దరూ పార్టీని వేయడానికి కారణమే కడియం శ్రీహరి అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పెద్దిశ్వర్ రెడ్డి కూడా విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు కలుషితం కావడానికే కడియం శ్రీహరి కారణం, బీఆర్ఎస్ పార్టీ అస్తవ్యస్తం ఉమ్మడి జిల్లాలో చేశాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. రాజేశ్వరి, సో ఫైనల్లీ ఎప్పుడు పార్టీలో చేరబోతున్నారు? తర్వాత పరిణామాలు ఏంటి?
అయితే ముఖ్యంగా రేపు పెద్ద ఎత్తున ఒకవైపు కేకే కుటుంబ సభ్యులు, మరొక వైపు కడియం శ్రీహరి, కడియం కావ్య, ఇంకా పెద్ద ఎత్తున వచ్చేటువంటి ఆ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్ వీరందరినీ పెద్ద ఎత్తున ఒకటేసారి ఈ తుక్కు కూడా సభలోపు అటు మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ లోపు పార్టీలో జాయిన్ చేయించి ఆ తుక్కుగూడ సభ నుంచి తెలుగులో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రకటించాలని చెప్పి పార్టీ భావిస్తుంది. కాబట్టి అదే రోజు పెద్ద ఎత్తున జైనింగ్స్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వీరందరినీ అగ్రనేతలకు పరిచయం చేయాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా సమాచారమే తెలుస్తుంది. రాజేశ్వరి, మరి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్న కడియం శ్రీహరి ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు కనుక ఇది కొంత బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బని చెప్తున్నారు. రాజకీయ విశ్లేషణ ఎలా ఉంది? అయితే ముఖ్యంగా ఒకటి కడియం శ్రీహరి కడియం కావ్యకు టికెట్ కోసమే తాను ప్రలోభాలు, ఒకవైపు బెదిరింపులు చేసే కడియం కావ్యకి టికెట్ తెప్పించుకున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటే, ఒకటి శ్రీహరి ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొంత పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే తాను గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు దాంతో పాటుగా మంత్రిగా, ఎంపీగా పనిచేసిన అనుభవం ఒకటైతే దాదాపు 5 నియోజకవర్గాలపై కొంత కడియం శ్రీహరి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. మొన్న కాంగ్రెస్ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా నడిచినా కూడా తాను బీఆర్ఎస్ లో ఉండి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్ నుంచి తాను, జనగాం నుంచి పలరాజరెడ్డి ఇద్దరు మాత్రమే ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెలిచినారు. ఆ గెలిచిన దాంట్లో కడియం శ్రీహరి కూడా ఉన్నారు. వీరు పార్టీని వీడడం కొంత ఆ బీఆర్ఎస్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కొంత దళిత సామాజిక వర్గాలు, సామాజిక సమీకరణాల దృష్ట్యా మరొకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీఆర్ఎస్ కు తీవ్ర నష్టమే అని చెప్పి చెప్పుకోవచ్చు. రాజేశ్వరి, ఇప్పుడు బీఆర్ఎస్ కున్న ఆప్షన్ ఏంటి? ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత కూడా పార్టీ మారారు కనుక ఇప్పుడు ఎవరి పేర్లు తెర మీదకి వస్తున్నాయి? ప్రస్తుతానికైతే వీరు పార్టీ వీడే విషయంపై తాను పోటీ చేయనని చెప్పినారు కడియం కావ్య. ఇప్పటికీ శ్రీహరి దానిపై రాజీనామా కానీ లేకపోతే పార్టీ దానిపై ఇప్పటికైతే ఏం వీరు క్లారిటీగా చెప్పలేదు. ఇప్పటివరకు మీడియా ముందుకు కూడా రాలేదు. ఇక ఈ సమావేశం తర్వాత ఇన్ఛార్జిను దిబ్దాస్ మున్షి కలిసిన తర్వాత మరొక స్పష్టమైన ప్రకటన వెల్లడించిన తర్వాతనే బీఆర్ఎస్ కూడా ఒక అడుగు ముందుకేసే అవకాశం ఉన్నట్టుగా ఆ చర్చ అయితే నడుస్తుంది జిల్లా రాజకీయ వర్గాల్లో. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. రైట్, మొత్తానికి కీలక బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న వార్తలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ కు సంబంధించి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటుగా కీలక నేతలు సంపత్ కుమార్ అలాగే రోహిన్ రెడ్డి కూడా కడియం శ్రీహరి నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరపున కడియం కావ్య పేరును ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా ఇప్పుడు పార్టీ మారుతారు అనే ఒక నిర్ణయానికి కడియం శ్రీహరి రావడంతో అటు బీఆర్ఎస్ నేతలైతే నమ్మక ద్రోహం చేశారు అంటూ కూడా ఆయనపైన విరుచుకుపడుతున్న సందర్భం మనం చూసాం. ప్రస్తుతం అయితే కడియం శ్రీహరి నివాసం వద్ద కాంగ్రెస్ నేతలున్నారు ఇన్ఛార్జ్ తో పాటు. వీరు ప్రస్తావించిన తర్వాత కడియం శ్రీహరి భవిష్యత్కు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ భేటీ తర్వాత అధికారికంగా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతానని ఒక ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.